స్వేచ్ఛే నిజమైన అందం. ఒక అడవి పక్కన ఉన్న చిన్న పల్లెలో ఓ కాకి ఉండేది. అది తన మిగతా స్నేహితులైన కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవంతా తిరుగుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు అడవిలోని ఓ కొలను వద్ద ఓ అందమైన హంససను చూసింది. తెల్లగా మెరిసిపోతున్న హంససను చూసి కాకి మనసులో ఇలా అనుకుంది. అయ్యో! ఎంత అందంగా ఉంది హంస! దీన్నంత సంతోషంగా ఉండే పక్షి ఇంకేదుంటుంది? నేనెందుకీలా నల్లగా ఉన్నాను? అని. ఆ ఆలోచన ఆపుకోలేక ఒకసారి హంస దగ్గరకు వెళ్ళి తన మనసులోని మాట చెప్పింది. అప్పుడు హంస చిరునవ్వుతో ఇలా అంది. నేను ఒకప్పుడు నన్నే అందమైనదాన్ని అనుకుని గర్వపడేదాన్ని. కాని ఒకసారి చిలుకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో చిలుక ఎంత బాగుంటుందో కదా! అంది. ఇది విన్న కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస చెప్పిన మాటలన్నీ చెప్పింది. చిలుక కాస్త నవ్వుతూ ఇలా అంది. నిజమే. నా రంగుల్ని చూసి నేను చాలా సంతోషపడేదాన్ని. కానీ నెమలిని చూసినప్పుడే నిజమైన అందమంటే ఏంటో తెలిసింది. నాకు 2 రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో? అంటూ కొంచెం అసూయగా చెప్పింది. అప్పుడు కాకికి నెమలిని కలవాలని అనిపించింది. అడవంతా వెతికింది. కాని నెమలి కనిపించలేదు. ఒకరోజు దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. నెమలి దగ్గరకు వెళ్ళి కాకి ఎంతో అభిమానంగా అంది. పక్షులన్నింటిలో అందమంటే నీదే. మనుషులకి నువ్వంటే ఎంతో ఇష్టం. అవి విన్న నెమలి కాస్త విషాదంగా ఇలా చెప్పింది. నా అందమే నా సమస్య అయింది. అడవిలో ఉన్నప్పుడు వేటగాళ్ల భయంతో దాక్కుంటూ తిరిగేదాన్ని. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో బందీ అయ్యాను. ఇక్కడ చూశాక నాకు ఒకటే అనిపిస్తోంది. కాకి కంటే స్వేచ్ఛగా జీవించే పక్షి ఇంకేదీ లేదు. ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీలే. కాని మీ కాకుల్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా. అంది. నెమలి మాటలు విన్నాక కాకికి నిజం అర్థమైంది. అప్పట్నుంచి అది మిగతా పక్షులతో పోల్చుకోవటం మానేసి తన జీవితం మీద సంతోషంగా ఉండడం నేర్చుకుంది. నీతి: ఇతరులతో పోల్చుకుంటే కాదు, మన జీవితం మనకు ఆనందంగా ఉంటే అదే నిజమైన సంతోషం.